సేవ్ ఎల్బీ నగర్ అంటూ గాంధీనగర్ దగ్గర జక్కిడి ప్రభాకర్ ప్లగార్డులు ప్రదర్శించారు. నిన్న జక్కిడి ప్రభాకర్ ను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో మధుయాష్కిపై తీవ్ర ఆరోపణలు చేశారు. మధుయాష్కి అవినీతి పరుడని, ఆయన వల్ల కాంగ్రెస్ కు ఎలాంటి ఉపయోగం లేదు అన్నారు. చాలా మంది ముఖ్యమంత్రులతో చాలా మంది పీసీ పైనతో పనిచేసినాం. ఏనాడు కూడా పార్టీ పదవి ఇచ్చినా లేకుండా పనిచేస్తున్నాం. ఎప్పుడైతే గత అసెంబ్లీ ఎన్నికలలో ఏదైతే మధుయాష్కి గౌడ్ బీఫామ్ తీసుకొని మా ఎల్బీ నగర్కి వచ్చిండో, నేను కూడా హస్బెండ్ని. సునీల్ కొనుగోలులో కూడా నాది కూడా ఉంది. నేను ఫస్ట్ స్థానంలో ఉన్నా. అట్లాంటిది ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని టికెట్ తెచ్చుకొని వచ్చిండో, అక్కడ ఎల్బీ నగర్లో సరిగా పనిచేయకుండా మేము పూర్తి స్థాయిలో పనిచేసినాం. ఏదైతే హైదరాబాద్ డివిజన్లో కానీ మన్సూరాబాద్ డివిజన్లో కానీ ఈక్వల్ ఓట్స్ వచ్చినాయి. మిగతా అన్ని డివిజన్లలో థర్డ్ ప్లేస్ ఉన్నది. ఆయన ఇంట్లో పోలీసులు రైడ్ చేస్తే కూడా అందులో ఎవరిగా నాదే ఉంది పేరు. అట్లాంటిది ఈ మధుయాష్ గౌడ్ వచ్చినప్పటి నుంచి ఈ కులాల కుంపట్లు పెట్టి రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో చిచ్చు పెట్టి మమ్మల్ని అసాసినేషన్ చేస్తూ విపరీతంగా ఆడియో వీడియోలు ఈ వీడియోలు ఏదైతే చూడండి మీరు, ఈ ఆడియోలల్లో ఒకటే వాయిస్ వినబడుతుంది. ఒకటే వాయిస్ అన్ని కట్ షాట్ చేసి పేస్ట్ చేసి అతికేస్తారు. అదే వాయిస్ వీళ్ళని దూషించరు, వాళ్ళని దూషించరు అని. ఇప్పుడు ఏదైతే పార్టీ ఉందో మేము దూషించిన దాంట్లో కూడా పార్టీ హైకమాండ్ కానీ ముఖ్యమంత్రి గారిని ఎవరిని కూడా దూషించినట్టు లేదు. ఒక వ్యక్తిగతంగా దూషించినట్టు వాటిని బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి దాన్ని టీఆర్పీ వాళ్ళు వచ్చి ఎక్కడి నుంచో సూర్యాపేట నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి కానీ వచ్చి దాన్ని విపరీతంగా కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేశారు. ఈ క్రమంలో మాకు ఆల్రెడీ ఏదైతే కమిటీ వేసారు, కమిటీలో పూర్తిగా అన్ని చెప్పడం జరిగింది. ఏవైతే కొన్ని ఫ్లెక్సీ వివాదాలు ఎప్పుడైతే డిసెంబర్ జరిగిన అన్ని పాత ఆడియోలు అవన్నీ క్లిప్పింగ్ చేసి చెప్పారు. ఇదంతా ఒకటే జరుగుతుంది. కుట్రను గమనించకుండా నన్ను పార్టీ సస్పెండ్ చేసినందుకు మాకేం